స్వాతంత్ర్యం తర్వాత చరిత్ర చూసుకుంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది, మంత్రులు కావడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధిని మనం చూడలేదు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వలసల రామకృష్ణ గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిపై మాట్లాడుతున్నటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. కోట్ల కేయి కుటుంబాలు గ్రామాల్లో కక్షలు పెట్టి వ్యాక్సినిజాన్ని పెంచి పోషించి వందలాది మందిని హత్యలు చేయించింది వాస్తవం కాదా అని చెప్పి వలసల రామకృష్ణ గారిని నేను అడుగుతున్నాను. హత్యలు చేయించిన వారి వెంట ఉంటూ, హత్యల్ని ప్రోత్సహించిన వారి వెంట ఉంటూ, అభివృద్ధి చేసిన మా నాయకుల్ని విమర్శిస్తే. అందరికీ నమస్కారం అన్న. నా పేరు మద్దూరు సుభాష్ చంద్రబోస్, కర్నూలు ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి గారు, అదేవిధంగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య గారు. మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే విషయం. ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్తగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడుతున్న కార్యకర్తల్లో ఒకటిగా ఈ డోన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గంలో కొనసాగాలంటే మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకునే ఒక వ్యక్తిగా, ఈ నియోజకవర్గంలోని ఒక సభ్యుడిగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే నా సొంత ఊరు డోన్ మండలంలోని వలసల గ్రామం. నిజంగా మన చరిత్ర చూసుకుంటే స్వాతంత్ర్యం తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది, ఇక్కడి నుంచి మంత్రులు కావడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధిని మనం చూడలేదు. మరి ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా మళ్ళీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలంతా కూడా గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, నియోజకవర్గాన్ని గ్రామ గ్రామాన సందుల్లో అభివృద్ధి చేస్తున్న రాముడు లాంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావాలా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, లేదా ఈ కర్నూలు జిల్లాలో గ్రామ గ్రామాన కక్షలు పెట్టి వీధి వీధిలో ఒక హత్య చేయించిన రాక్షసుడు లాంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా అని ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డోన్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఒక చరిత్ర. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా డోన్ అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఎవరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఏది అభివృద్ధి లేదు, బుగ్గన గారు ఎక్కడ అభివృద్ధి చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కళ్ళకి ఏమైనా పొరలు కమ్మింటే, మీ కంటికి ఏదైనా పొర వచ్చింటే ఇక్కడే బుగ్గన గారు కట్టించినటువంటి నూతన హాస్పిటల్ భవనం ఉంది, ఆ హాస్పిటల్కి రండి. మీ కళ్ళకు కప్పిన పొరను తీయించి మీకు కళ్ళద్దాలు ఇప్పించి ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రధానంగా వలసల రామకృష్ణ గారు మా అన్న, ఒక అన్నగా నేను వారిని ఖచ్చితంగా గౌరవిస్తా, అభిమానిస్తా. కానీ వలసల రామకృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిపై మాట్లాడుతున్నటువంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే
నీ సొంత గ్రామం పోయి చూడు, ఈరోజు వలసల గ్రామాన్ని పోయి చూడు. మరి వలసల గ్రామానికి చిన్న మల్కాపురం నుంచి గ్రామం వరకు రోడ్డు వేసిన చరిత్ర ఎవరిది? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిది కాదా? వలసల గ్రామంలో వీధిలో సీసీ రోడ్లు వేసిన చరిత్ర మరి బుగ్గన గారిది కాదా అని చెప్పి రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా. ఈరోజు వలసల రామకృష్ణ అంటే ఒక బాధపడే విషయం, ఒక తమ్ముడిగా నేను. అంటే రాజకీయ పార్టీల్లోకి వలసలు పోయే వ్యక్తి వలసల రామకృష్ణ అని చెప్పి ప్రజలు చెప్పుకునే పరిస్థితి నువ్వు కల్పించుకోవద్దు. ఇప్పటికే మీకు ఆ పేరు ప్రజల్లో కొంత ఆ విధమైన పేరు ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలని చెప్పి కోరుతున్నా. ఇదే కోట్ల కేఈ కుటుంబాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో కక్షలు పెట్టి ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి వందలాది మందిని హత్యలు చేయించింది వాస్తవం కాదా అని చెప్పి వలసల రామకృష్ణ గారిని నేను అడుగుతున్నా. 1993లో వలసల రామకృష్ణ గారు కమ్యూనిస్టు పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఇదే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం అండతో కోట్ల ఆశీస్సులతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిన్ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాస్తవం కాదా? ఒకసారి రామకృష్ణ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు బాంబులతో దాడులు చేస్తే, కొడవళ్లతో కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి మీ అనుచరులు నరికితే ఎంతో మందికి కాళ్ళు చేతులు పోయింది వాస్తవం కాదా? దానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం బాధ్యులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇలాంటి వ్యక్తికి నువ్వు ఎలా ప్రచారం చేస్తున్నావు? నిజంగా మనం చరిత్రలో చెప్పుకుంటుంటాం రామరాజ్యం పాలన చాలా గొప్పగా ఉండేదని చెప్పి. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఉన్న బుగ్గన గారు ఈ డోన్ నియోజకవర్గంలో మళ్ళీ రామరాజ్యం పరిపాలన తీసుకొచ్చినాడని చెప్పి సందర్భంగా నేను గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడ బుగ్గన గారు మళ్ళీ గెలిస్తేనే ఈ డోన్ నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుంది, ప్రతి గ్రామం డెవలప్ అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హాస్పిటల్స్, స్కూల్స్, మార్కెట్ యార్డులు, మరి ఎన్నో లెక్కలేనన్ని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసిన నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. హత్యలు చేయించిన వారి వెంట ఉంటూ, హత్యల్ని ప్రోత్సహించిన వారి వెంట ఉంటూ అభివృద్ధి చేసిన మా నాయకుల్ని విమర్శిస్తే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం. బుగ్గన గారి పైన అనవసరమైన విమర్శలు చేస్తే అంతకు ఎక్కువగా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా మేము కూడా ఆ విధమైన ఆరోపణలు చేయాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా.